అందరికీ నమస్కారం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సీతారాముల రథోత్సవం గురించి. సీతారాముల స్వామివారు రథోత్సవానికి రెడీ అయిపోయారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఇవి. శ్రీరామనవమి నుండి 10 రోజుల పాటు స్వామివారికి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు వచ్చేసి 8వ రోజు. ఈరోజు రథోత్సవం అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ రథోత్సవంలో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో తమ సొంత ఊళ్ళకు చేరుకుంటారు. స్వామివారి రథాన్ని పూలతో చక్కగా అలంకరిస్తున్నారు. చక్రాలకు పసుపు పూసి బొట్లు పెట్టారు. అలాగే రథాన్ని పూలతో చక్కగా అలంకరించారు. ఆ రోజు ఈవినింగ్ నుండే సందడి మొదలైంది. రథం ముందర ఇలా కోలాటం డాన్స్ వేస్తున్నారు. ఈ కోలాటం గ్రూప్‌ను నెల్లూరు నుంచి పిలిపించారండి. వీళ్ళైతే చాలా బాగా ప్రొఫెషనల్‌గా వేస్తున్నారు డాన్స్ అది కూడా. చాలా ఎనర్జిటిక్‌గా వేస్తున్నారు. ఇక ఊర్లోని వాళ్ళంతా చక్కగా రెడీ అయ్యి గుడి దగ్గరికి చేరుకున్నారు. ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ రోజు ఉభయదారులొచ్చి పూజ చేస్తున్నారనమాట. రథానికి ముందు పూజ చేసి స్వామివారిని రథంపైకి ఎక్కిస్తారు. ఇక్కడ రథానికి దిష్టి తీయడానికి నిమ్మకాయలకు కుంకుమ పూసి రెడీ చేస్తున్నారు. రథం స్టార్ట్ అయ్యే ముందు దిష్టి తీస్తారన్నమాట. ఇక్కడ రథం ముందర కోలాటం డాన్స్ చేస్తున్నారు మా ఊరిలోని ఆడవాళ్ళందరూ కలిసి. వీళ్ళంతా ఒక టీం అండి. ఈలోగా రథానికి డెకరేషన్ కూడా పూర్తయిపోతుంది. మా ఊర్లోని వాళ్ళంతా రెడీ అయిపోయి అక్కడికి చేరుకున్నారు గుడి దగ్గరికి. చిన్న పిల్లలు కూడా చాలా సంప్రదాయబద్ధంగా రెడీ అయిపోయారండి. ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తోంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ కోలాటం గ్రూప్ వాళ్ళైతే కంటిన్యూగా సాంగ్స్ వేస్తూనే ఉన్నారండి. ఎక్కడా కూడా వీళ్ళు అలసిపోవట్లేదు. ఒక సాంగ్ తర్వాత ఇంకొక సాంగ్ వేస్తూనే ఉన్నారు. అన్నీ కూడా మంచి సాంగ్సే అన్నమాట. ఇక రథం దగ్గర పూజ స్టార్ట్ అయిందండి. రథం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నారు ఉత్సవ విగ్రహాలను. అలాగే అక్కడ తాంబూలం, అలాగే దిష్టి తీసే నిమ్మకాయలు కూడా పెట్టి కర్పూరం వెలిగిస్తున్నారు. ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఎప్పటినుంచో చేస్తున్న ఆచారం అండి ఇది. ఇక సీతారాముల స్వామి వార్లను రథం పైన కూర్చోబెడుతున్నారు. రథం పైన కూర్చోబెట్టి స్వామివారి రథం లాగడానికి అందరూ రెడీ అయ్యారన్నమాట. స్వామివారి రథాన్ని లాగడానికి తాళ్ళవి రెడీ చేస్తున్నారు. అలాగే రథం ముంగట ఇలా డప్పులు వాయిస్తూ బాణాసంచా కాలుస్తున్నారు.
ఇక స్వామివారికి కొబ్బరికాయతో, అలాగే గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఇవన్నీ అయిపోయాకే రథం కదలడం స్టార్ట్ అవుతుంది. ఈ స్వామివారి రథము ఊర్లోని వాడవాడకు తిరుగుతుంది. సో, ప్రతి ఇంటిలోని వాళ్ళు కొబ్బరికాయలవి స్వామివారికి సమర్పించుకుంటారు. ప్రతి ఇంటి దగ్గర ఆగి కొబ్బరికాయలు కొట్టిన తర్వాతనే రథం కదులుతుంది ముందుకి. ఇక్కడ రథం కదిలేటప్పుడు సండ్ర వేస్తూ ఉంటారు. రథం స్పీడ్‌ని కంట్రోల్ చేయడానికి. సో, ఇది చాలా కష్టమైన పనండి. ఇది బాగా అనుభవం ఉన్న వాళ్ళనే అక్కడ పెడతారన్నమాట చక్రం దగ్గర. సో, చూస్తున్నారు కదా! సో, అలా వేసుకుంటూ వెళ్ళాలి. రథం ఊరంతా తిరిగాక గుడికి చేరుకుంటుంది. ఇక్కడ శరభ చెప్తారనమాట. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ ఇది. సీతను పెళ్ళాడి తండ్రి వాక్యములకై అమ్మునితో కూడి వైదేహి తోడను దూషణాదుల అందించి రాక్షస ఆరీచ మృగముల రాజుగా చేసి సతిని చేపట్టి అయోధ్యకు రాజువాగుతూ రామతారక దశరథ రాజతనయ శరభ. ఇక్కడి నుంచి రథం ఊర్లోని ఇంకో దిక్కుకు వెళ్తుంది. ఇక్కడ కూడా ప్రతి ఇంట్లోని వాళ్ళు కొబ్బరికాయలు అవి సమర్పించుకుంటారు స్వామివారికి. స్వామివారి రథం వస్తున్నప్పుడు ఇంటి ముంగట ప్రతి ఒక్కరూ ఇలా రథం ముగ్గులు వేస్తారు. స్వామివారికి ఆహ్వానం పలుకుతూ ఇలాంటి రథం ముగ్గులు వేస్తారు. రథం ఈ ముగ్గుల మీద వస్తూ ఉంటే చూడటానికి 2 కళ్ళు చాలవండి. ఇలాంటి స్వామి కార్యక్రమాలకు ఊరిలోని వాళ్ళందరూ ఉత్సవాల్లో పాల్గొంటే మనం స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఇదండి ఈరోజు రథోత్సవం వ్లాగ్. జై శ్రీరామ్. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.